నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం మరియు మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోటి మందిని కోటీశ్వరి చేయాలనే అనేది వారి సంకల్పం. వారి సంకల్పంలో అత్యధిక శాతం నా అక్క చెల్లెలు ఉండాలనే ఉద్దేశమే ఈ యొక్క కార్యక్రమం. నేను ప్రకాష్ గారికి ఫోన్ చేసి, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద పథకాలు అమలు చేసి మహిళలని కోటీశ్వరి చేయాలనుకుంటున్నారు, మరి మా మహిళలు, మా అక్క చెల్లెల పరిస్థితి ఏందని అడిగితే, దాని గురించి ఒక మీటింగ్ పెట్టాలి సార్, మీటింగ్ నుంచి వాళ్ళకి అవగాహన కల్పించాలి. బ్యాంకు వాళ్ళని ప్లస్ మెప్మా దివ్య మేడం కూడా నేను ఫోన్ చేయడం జరిగింది, మేడమే వీరిని కూడా పంపించడం జరిగింది. నేను మహిళా దినోత్సవం నాడు పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మందితో ఏదైతే సీఎం గారు ప్రోగ్రాం పెట్టారో, ఆ రోజు ప్రతి ఒక్క ప్రోగ్రాంని మన మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా బిజినెస్ చేస్తుండ్రో ఆ రోజు అక్కడ స్టాల్స్ ఉండే. ప్రతి ఒక్క స్టాల్స్ని నేను దగ్గరుండి చూశాను, వారితో మాట్లాడాను. ఇది ఎలా సాధ్యమవుతుందని వారితోటి కనుక్కోవడం కూడా జరిగింది. దానికి సహకారం మెప్మా డిపార్ట్మెంట్ మరియు బ్యాంకు వాళ్ళు సహకరిస్తేనే మీరందరూ కోటీశ్వర్లు అవుతారని వారు చెప్పడం జరిగింది. అందుగురించే ఈ యొక్క కార్యక్రమం మీకు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత దూరం వెళ్ళాలన్నా కూడా ఒక అడుగు అనేది చాలా అవసరం. ఒక అడుగు వేస్తేనే 1000 అడుగులు రీచ్ అవుతాం. ఆ మాదిరిగానే మన గవర్నమెంట్లు ఎంత సపోర్ట్ చేసినా, బ్యాంకు వాళ్ళు ఎంత సపోర్ట్ చేసినా, ఆఫీసర్లు ఎంత సపోర్ట్ చేసినా, మనకి ఇంట్రెస్ట్ లేకుంటే మాత్రం ఏమీ జరగదు. ఈరోజు మరొకసారి మీకు ఇంకో విషయం చెప్తా, నా ఒక అనుభవం షేర్ చేస్తా. నేను కూడా మీలాంటి పేద కుటుంబం నుంచే వచ్చాను. నేను 1997 28 సంవత్సరాల కింద మా అన్నయ్య బిజినెస్ స్టార్ట్ చేశాడు, మార్బుల్ బిజినెస్. అలాంటి మాలాగా మార్బుల్ బిజినెస్ ఎంతోమంది హైదరాబాద్లో చేశారు. కానీ ఇందాక మేడం గారు చెప్పినట్టు, సార్ గారు చెప్పినట్టు, చాలామందికి సిబిల్ స్కోర్ బాగాలేక లోన్స్ మిస్ అవుతుండే. నేను సేల్స్ చూపించి సేల్స్ ట్యాక్స్ కడితే నాకు గవర్నమెంట్ నుంచి, బ్యాంకుల నుంచి లోన్స్ వచ్చేది. పక్కకున్న షాప్స్ ఎవరు కూడా సేల్స్ ట్యాక్స్ కట్టకపోతుండే, ఆ లాభం చాలనుకుంటుండే. వాళ్ళకు ఏ గవర్నమెంట్లో నుంచి కావచ్చు, ప్రైవేట్ బ్యాంకు నుంచి లోన్స్ వచ్చేది కాదు. నేను నా ఎలక్షన్ అఫిడవిట్లో కూడా 6 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాను. 6 కోట్లు లోన్ ఇచ్చిర్రంటే నాకు 60 కోట్ల ఆస్తి ఉంటేనే వాళ్ళు 6 కోట్లు ఇస్తారు. మనము గవర్నమెంట్కు ట్యాక్సులు కడితేనే మన సిబిల్ స్కోర్ కావచ్చు, మన ఇన్కమ్ ట్యాక్సులు కడితే మనకు బ్యాంకు లోన్స్ వస్తుంది. బ్యాంకు లోన్స్ వస్తే మనకున్న డబ్బులు సరిపోదు. బ్యాంకు లోన్స్ సపోర్ట్ చేస్తేనే మన బిజినెస్లు కూడా బాగా చేసుకుంటాం. కాబట్టి మీరు మీ సిబిల్ స్కోర్ని కాపాడుకోవాలి. రూపాయే కదా, ఇవ్వకుంటే ఏమవుతుందని ఎవరైనా అనుకుంటే తర్వాత లోన్లు రాక ఇబ్బందులు అవుతారు. ఇప్పుడు నాలాగా చాలామంది బిజినెస్ చేసినా కూడా సక్సెస్ తక్కువ మంది అయ్యారు. నేను సక్సెస్ కాగలిగినంటే నాకు కరోడుపతి కావాలని కోరిక ఉండే, నాకు అనేది ఒక గుర్తింపు ఉండాలని కోరిక ఉండే. కాబట్టి ఇక్కడికి రీచ్ అయినా. నేను కూడా ఉండేది అడ్డగుడ్డల తుకారం గిట్ల బస్తీల నుంచి ఏం చేస్తాం అనుకుంటే నేను అక్కడే ఆగిపోతుండే. ఎవరైనా కూడా ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి అర్హత ఉంది. కరోడుపతి కావచ్చు, ఏ పొజిషన్ కావాలనుకున్నా కూడా పోవడానికి. దానికి కావాల్సింది క్రమశిక్షణ, పట్టుదల. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు సువర్ణ అవకాశం. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరిస్తుంది. మీరు ఎలాంటి లోన్స్ కావాలైనా కూడా నేను వాళ్ళతో మాట్లాడి మీకు. ఈనాటి కార్యక్రమానికి సభా అధ్యక్షతన వహిస్తున్న మెప్మా ప్రకాష్ గారికి,
ఈ కార్యక్రమంలో ఈ మహిళలందరూ కోటీశ్వరులు కావాలని ముఖ్యమంత్రి గారు అనుకున్నా కూడా మీకు సరైన అవగాహన లేకుంటే మీరు కాలేరు కాబట్టి ఈ అవగాహన గురించి మెప్మా నుంచి కోఆర్డినేటర్ గారు నరసింహ గారిని కూడా పిలవడం జరిగింది. అదే మాదిరిగా బ్యాంకు వాళ్ళు కూడా బ్యాంకు నుంచి ఎలాంటి సపోర్ట్స్ అవసరం ఉంటుందో, బ్యాంకు వాళ్ళ నుంచి మీ సైడ్ నుంచి రిక్వైర్మెంట్ ఉంటుందో, వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఏంది, అమౌంట్ ఏందని తెలిపేయడానికి విచ్చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సునంద గారికి, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ రాజు నాయక్ గారికి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ, ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి విచ్చేసిన ప్రెస్ మిత్రులకి, ఈరోజు నా కంటోన్మెంట్ కుటుంబ సభ్యులైన నా అక్క చెల్లెలు కరోడుపతి కావాలని ఈ యొక్క సభకు విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినందుకు వారికి, ఈ సభలో సెక్యూర్గా మీరందరూ ఉండాలని పోలీస్ సిబ్బందికి, ఇన్స్పెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు